విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మిస్టర్ యుగంధర్ గౌడ్. సినిమాల మీద మక్కువతో సినిమాల్లో యాక్టింగ్ చేయాలని వచ్చి మార్షల్ ఆర్ట్స్లో మాస్టర్ అయ్యి ఎంతోమందికి ఆయన విద్యను నేర్పి, కానీ మెయిన్ గోల్ మాత్రం సినిమా మీదే ఉంచుతూ గోల్ అనేటువంటి సినిమాని తీసి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఎంతో మోటివేషనల్ మూవీ గోల్. ఇప్పుడు గోల్ 2 అనేటువంటి సినిమాని కూడా ఆయన తీస్తూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యుగంధర్ గౌడ్. నమస్తే యుగంధర్ గౌడ్. గోల్ అనే సినిమా తీసిన అసలు మీ గోల్ ఏంటండి? నాకు యాక్టర్ అవుదామని సార్, అంత యాక్టింగ్ కోసమే ఇటు హైదరాబాద్కి వచ్చాను. యాక్టర్ అవుదాం అనుకుని ట్రైనర్ అయినారు, ప్రొడ్యూసర్ అయినారు. ట్రైనర్ అంటే ఇక ఉండాలి కదా సార్, ఇక్కడ ఫీడింగ్ కావాలి కాబట్టి నేర్చుకున్న విద్యను మనం దాంతో ఫీడింగ్ వచ్చేది. ఎక్కడ నేర్చుకున్నారు మీరు మార్షల్ ఆర్ట్స్? నేనంతా కొత్తకోట సార్. కొత్తకోట. ప్రభాకర్ గౌడ్ అని మాస్టర్. ఎక్కడ ఇది కొత్తకోట అనేది? వనపర్తి డిస్ట్రిక్ట్ సార్. ప్రజెంట్ సార్ NS 44లో ఉంటాయి సార్. అక్కడే నేర్చుకున్నా బ్లాక్ బెల్ట్ వరకు. బ్లాక్ బెల్ట్ వరకు అక్కడే నేర్చుకున్నా సార్. ఓకే, అంటే సినిమాల్లో చేరాలనే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు సార్. ఇప్పుడు ప్రతిరోజు అందరికి రెగ్యులర్ కాకుండా సినిమాల్లో మనకు మెయిన్ జరిగేది మార్షల్ ఆర్ట్స్ ఒకటి, డాన్స్ ఒకటి. సో మార్షల్ ఆర్ట్స్ మీద మక్కువతోటి అటు చేరారు. బట్ తర్వాత దాన్ని ఎంతో మందికి నేర్పుతూ ఉన్నారు. 300+ బ్లాక్ బెల్ట్స్ అయ్యారు సార్ మా స్టూడెంట్స్. మీ స్టూడెంట్స్ బ్లాక్ బెల్ట్స్ గా ఉన్నారు. 4th జనరేషన్ నడుస్తుంది సార్. 4th జనరేషన్ నడుస్తాం. మా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ యూనివర్సిటీలో ఆడారు సార్. ఒక US లో అట్లా 7 మెంబర్స్ వెళ్ళారు. ఇట్లా మీలాగనే సినిమాలో నాకు తెలిసి భానుచందర్ అని ఆయన కూడా ఇట్లాగే మార్షల్ ఆర్ట్స్ లోకి వెళ్ళి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. బేస్ వాళ్ళే సార్ నాకు. భానుచంద్ర గారు, అర్జున్ గారు, సుమన్ గారు, మన శ్రీహరి గారు, వీళ్ళ బేస్ తోనే నేను వీళ్ళందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళే. వాళ్ళ ఇంటర్వ్యూ చూసుకుంటూనే నేను ఇండస్ట్రీకి రావాలి. సో వాళ్ళనే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. వాళ్ళే మీకు మోటివేషన్ సార్. ఆ మోటివేషన్ తోటి మోటివేషనల్ సినిమాలు తీశారు. ఏంటంటే గోల్ అనేటువంటి సినిమాలో అసలు యాక్చువల్ గోల్ ఏంటి? ఆ యొక్క సినిమా థీమ్ ఏంటి? సినిమా ఏం లేదు సార్, ఒక రైతు బోర్లు వేసి అప్పుడు అయితే మనకు ఒక 25 years బ్యాక్ వెళ్తే వాటర్ లేదు ఉండేది సార్. అప్పుడు జరిగి ఇప్పుడు నేను అప్పట్లో గేదెల కాడికి వెళ్ళేవాను సార్. ఇంటి దగ్గర వాటర్ తాగితే మళ్ళీ ఎక్కడో గేదెలతో పాటు చెరువులోనే వాటర్ తాగేవాళ్ళు. అట్లాంటి రోజుల్లో నేను అనిపించిన ఒక స్టోరీ. చాలా మంది మా బోర్ పడ్డారు సార్, మిగతా వాళ్ళకు బోర్లు పడక అప్లైన్ చాలా మంది చూశాను. వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే ఎట్లా ఉంటుందని ఒక కాన్సెప్ట్ చేశాను సార్. అంటే ఏంటి గోల్ ఏం పెట్టారు? ఆ గోల్ అనే సినిమా కొత్తకోట మండల్లో పాలెం అనే విలేజ్ లో బోర్లు వేసి అప్పులు అయిపోయి హైదరాబాద్కి వెళ్ళిన ఒక రైతు. తను అక్కడ హైదరాబాద్ లో వాచ్మెన్ చేస్తుంటే తన వైపు పిల్లలు వర్క్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురుని ఎట్లైనా మంచి స్కూల్లో చదివించడం తల్లి కోరిక. అదే రాడిక్లిఫ్ స్కూల్ అనే స్కూల్లో బస్సు వస్తూ ఉంటే తెలుసుగా అదే స్కూల్లో చదివించాలని అదే బిల్డింగ్ లో ఒక వాచ్మెన్ గా చేసే వాళ్ళ వైపు ఒక ఇంట్లో అంటుంటారు, తిండికే గతి లేక నువ్వు నా ఇంట్లో పని చేస్తున్నావు, నా పిల్లలు చదివే స్కూల్ గురించి మాట్లాడుతున్నావు అని ఎట్టకారంగా మాట్లాడుతూ పాప విని ఇట్లా నా స్కూల్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. ఆ పాప ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఒక మార్షల్ ఆర్ట్స్ బేస్ ఉంటుంది ఆ స్కూల్లో. ప్రతి స్కూల్లో ఒక గేమ్ ఉంటుంది కదా సార్. ఆ రాడిక్లిఫ్ స్కూల్లో టైక్వాండో అనే గేమ్ వాళ్ళు బేస్ తీసుకుంటారు. టైక్వాండో భద్రాచలం మూవీలో ఉంటాయి సార్. టైక్వాండో సార్ ఒలింపిక్ గేమ్స్ సార్. ఓకే, దాంట్లోనే మాస్టర్స్ మేము అంటే ఒక స్పోర్ట్స్ కోటాలో వెళ్ళాలనే ఉద్దేశం లేదు కదా ఆ స్కూల్లో చేయాలంటే? ఆ స్కూల్లో ఆ సీటు ప్రతి ఇయర్ ఒకరికి 3 seats ఇస్తారు సార్. ఓహో, ఓకే. ఏదైనా ఒక గేమ్ ఉంటే అట్లా వాళ్ళు ఆ స్కూల్లో మాస్టర్ అయిన వాళ్ళకి అందులో మాస్టర్ అని కదా సార్ కాంపిటీషన్ పెడతారు. కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకు 3 seats ఇస్తారు. హైదరాబాద్ లోకల్ అన్ని స్కూల్స్ వచ్చుంటాయి. అట్లా ఒక పాప తనంతట తానుగా స్కూల్లో సీట్ సంపాదించుకోవడం అనేటువంటిది
ఈ గోల్ యొక్క గోల్ సార్. ఓకే ఓకే. మరి నెక్స్ట్ గోల్ 2 అని తీస్తున్నారు. ఈ పాపతోటి కంటిన్యూషనా లేకపోతే అది వేరే? సార్ అది ఒక సైంటిస్ట్ బేస్ సార్. మన ప్రతి స్కూల్లోకి వెళ్ళినప్పుడు నేను పోలీస్ అవుతా, కలెక్టర్ అవుతా, లాయర్ అవుతా, డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతా అంటారు సార్. నేను ఒక సైంటిస్ట్ అవుతానని ఎవరు చెప్పారు. ఒక సైంటిస్ట్ మెయిన్ బేస్. ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్న ప్రతి దానికి వచ్చేదంతా సైంటిస్ట్ సార్. సైంటిస్ట్ అవుతానంటాడు అంటారు సార్. ఒక సోల్జర్ సార్, మనకి 80% సోల్జర్స్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు సార్. ఆ సపోర్ట్ చేయలేని ఒక తండ్రి మీదని, అదే ఆ బాబు వాళ్ళ తండ్రి కావాలనుకొని ఆ బాధతో ఆమె కుళ్ళిపోతూ హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోతుంటారు. చనిపోతున్నప్పుడు కూడా తన తల్లిని బతికించుకోవాలని ఆ పిల్లోడు కష్టపడి ఛాయలు అమ్ముకుంటూ ఎన్నో చేసుకుంటూ వాళ్ళ తల్లిని కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు సార్. తల్లి పోయిన తర్వాత కూడా వాడు పిల్లోడు ఛాయలు అమ్ముతూ ఉంటే నేను చూడలేక ఆ పిల్లోని ఏంటిరని ఏమంటే ఇట్లా స్కూల్లో నేను ఒక సైంటిస్ట్ అవుతానని చెప్పి చెప్తాను. చదువుకుంటా అంటే చదువుకుంటానంటాడు. చదువుకొని ఏమవుతావు అంటే నేను చందమా మీదకి వెళ్తాను, సైంటిస్ట్ అవుతాను. దానికోసం ఒక యోగా టీచర్ ద్వారా మన స్కూల్లో యోగా టీచర్ ఎట్లా కనెక్ట్ అవుతాడు అంటే యోగా టీచర్ నాకు తెలిసిన టీచర్స్ ఆ స్కూల్లో, అదే స్కూల్లో టీచర్స్ యోగా నేర్పుతూ ఉంటుంది. ఆమె ద్వారా నేను ఆ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఆ స్కూల్లో చదివి స్టేట్ లో ఒక 5-6 ర్యాంక్స్ లో వీడొకడు ఉంటాడు, టాప్ 10 ర్యాంక్స్ లో. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇలాగా సినిమాలో చేరాలనే తపనలో? 2005 నుంచి సార్. 2005 సార్. అంటే 20 ఏళ్ల నుంచి. నేను ఇండస్ట్రీకి వచ్చి 2007 సార్. 2007 ఫస్ట్ మూవీ సైనికుడు సార్. మహేష్ బాబు గారు సైనికుడు. ఏంటి మీ రోల్ ఏమిటి అందులో? రోల్ ఏం లేదు సార్, అసలు నాకు ఆ సినిమాలో నేను ఆర్టిస్ట్ కాదు, జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఏం కాదు. జస్ట్ నేను అందరు ఇండస్ట్రీ వాళ్ళు షూటింగ్కి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అంతే. 10 మందిలో మనం ఒకళ్ళలాగా అంతే. జనాల్లో 10 మందిలో కూడా కాదు, 100లలో ఉంటాం. అడుగు ఫస్ట్ ఎంట్రీ. ఆ రోజు మనం దాంట్లో అక్కడ ఉండాలి, షూటింగ్ చూడాలి అంటే దాంట్లో కలిసిపోవాలి. ఆ జనాల్లో కలిసిపోయి ఆ రోజు షూటింగ్ నడిస్తారు. ఇంకా తర్వాత నోట్బుక్ చాలా మూవీస్ చేశాను సార్. ఏదైనా బాగా పాపులర్ అయిన మీ రోల్ ఏమైనా పాపులర్ అయినటువంటి ఏదైనా సినిమా? ఆనందిని అని ఒక హర్రర్ ఫిలిం ఉంటుంది సార్ యూట్యూబ్ లో. ఆనందిని యూట్యూబ్ లో ఉంటుంది. ఫ్యూచర్ ఫిలిమ్స్ ఫీచర్ ఫిలిమ్స్, అది థియేటర్ ఫిలిమే సార్. ఇంకా దాంట్లో మెయిన్ రోల్ చేశాను. తర్వాత కాటం రైడ్ లో చేశాను, ముకుందలో చేశాను, చిత్తమ్మాయిలో చిరుమల సెట్, ఇంకా రారండి వేడికి చూద్దాం, చిన్నదాని కోసం, సప్తగిరి ఎక్స్ప్రెస్. ఇట్లా లాస్ట్ నేను సర్జరీ అయిన తర్వాత చేసిన బూట్ కట్ బాలరాజు. బూట్ కట్ బాలరాజు బిగ్ బాస్ మా ఊర్లోనే అక్కడే షూటింగ్ అయింది, అక్కడే చేశాను సార్. ఇంకా తర్వాత ఇప్పుడు గోల్ 2 ఆల్రెడీ నా గోల్ సినిమా స్కూళ్ళల్లో ప్రొజెక్షన్ అవుతుంది సార్. డిఓ కలెక్టర్ ద్వారా ఒక 3 డిస్ట్రిక్ట్లు కంప్లీట్ అయినప్పటికీ 4వ డిస్ట్రిక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ జూన్లో అకాడమిక్ ఇయర్లో. ప్రతిరోజు మినిమం 5 to 10 స్కూల్స్ లో షో నడుస్తుంటుంది సార్. ప్రొజెక్టర్లు పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో ప్యానల్స్ వచ్చేస్తాయి, జస్ట్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే సినిమా వచ్చేస్తుంది. ప్రైమరీ స్కూల్లో నా ప్రొజెక్టర్ పెట్టి చూస్తాను. ఒక టాప్ నాకు ఒక 3-4 మెంబర్స్ అసిస్టెంట్స్ ఉంటారు, మేమంతా కలిసి సినిమా చూపిస్తూ 3వ డిస్ట్రిక్ట్ నడుస్తుంది సార్. 3 అయిపోయి 4వ డిస్ట్రిక్ట్. ఇప్పటికి ఎన్ని స్కూల్స్ లో మీ యొక్క సినిమా? ఒక 1000 స్కూల్స్ పైన 3 డిస్ట్రిక్ట్లు అంటే ఆల్మోస్ట్. ప్రతి స్కూల్ వాళ్ళు మరి మీకు ఏమైనా రెమ్యూనరేషన్ అనేది పే చేస్తారు? 20 రూపీస్ చిల్డ్రన్స్ పే చేస్తారు సార్. అంటే 100% సార్ 50 to 70, 80 మ్యాక్సిమం. ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో అయితే సార్ అక్కడక్కడ టీచర్లు కూడా యాడ్ చేస్తారు. మన స్కూల్లో పిల్లల అమౌంట్ తక్కువ వచ్చిన రోజు టీచర్స్ కూడా ఒక స్కూల్లో 2000, 3000 కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మీకు ఒక సినిమా తీయాలంటే నార్మల్ గా ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందండి? చిల్డ్రన్ మూవీ అంటే సార్ ఒక 15-20 lakhs అవుతుంది అంతే సార్. అండ్ మీ పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి? వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఆ గోల్కి అయితే వచ్చేస్తారు ఒక 30 వరకు వచ్చింది. 30 వరకు వచ్చింది. 12 లక్షలు పెడితే. అది నా అసోసియేషన్ సపోర్ట్ వల్ల అవ్వడం సార్. నేను స్కూల్లో, నా స్కూల్లో నేను జాబ్ చేయడం, అది ఫ్రీగా రావడం,
నా తైకోండా అసోసియేషన్ సపోర్ట్ చేయడం, ఆ స్టేడియంస్ చిల్డ్రన్స్ అంతమంది కమర్షియల్ ఉంటాయి సార్. ఒక దగ్గర 1200 మెంబర్స్ 1000 మెంబర్స్ అట్లా ఉంటాయి. మీకు ఎక్కడో బ్రేక్ త్రూ దొరకాలి. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కూడా ఇలా కష్టపడ్డారు వాళ్ళు. పట్మని వాళ్ళకి ఫైట్ మాస్టర్ గా ఒక బ్రేక్ వచ్చింది, పాపులర్ అయిపోయారు. సో అట్లా మీరు ఆల్మోస్ట్ 20 సినిమాల పైన 30 సినిమాల్లో వేసాను అంటున్నారు. ఎక్కడో ఒక బ్రేక్ దొరికితే, మంచి రోల్ దొరికితే మీరు పబ్లిక్ లోకి వచ్చేస్తారు, పాపులర్ అవుతుంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్లే సార్. ఇప్పుడు అందరూ గుర్తుపడతారు చాలా వరకు. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ యుగంధర్ గౌడ్ అంటే మంచి పాపులర్ ఉన్న వాడు. శ్రీకాంత్ అడ్డల్ గారు, పరశురామ్ గారికి నేను గుర్తుపడతాను, నేను అడిగిన తర్వాత చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ కూడా మనం పలకరిస్తారు. సందర్భం ఎదురు కలిస్తే బాగా గుర్తుపడతారు. వాడు కదగా మనం గుర్తుపడవలసిన ప్రేక్షకులు గుర్తుపడడం మొదలెడితే మీకు ఆటోమేటిక్ గా తైకోండా దాంట్లో వస్తుంది. తైకోండా అసోసియేషన్ ఇండియా మొత్తం గుర్తుపడుతుంది సార్. ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ. ఇంకా తెలంగాణ అంటే అందరికి నేను తెలుసు తైకోండా అసోసియేషన్ మార్షల్ ఆర్ట్స్. ఇంకెప్పుడు ఎట్లా ఉన్న స్కూల్లో కూడా నేను డైరెక్ట్ వెళ్తున్నా సార్. ఇప్పుడు ప్రతి స్టూడెంట్స్ కి నేను ఆ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒక 100-200 మెంబర్స్ ముందర కూర్చోబెట్టుకుని నేను సినిమాతో పాటు ఏదో ఒక మోటివేషన్ చేసి వస్తాను సార్. సరే, తప్పకుండా మీ యొక్క కోరిక ఏది ఉందో అది నెరవేరుతుందని మనం అనుకుందాం సార్. అండ్ మీరు అనుకున్న కోరిక ఏంటంటే ఒక మంచి సెలబ్రిటీగా నిలబడాలి. యాక్టర్ గా నేను ఒక చిన్న సినిమా సార్, పెద్ద సెలబ్రిటీ నేను ఎంచుకున్న స్టోరీస్ జనాలకు చెప్పాలి. అంటే మీరు స్టోరీస్ కన్నా కూడా యాక్టర్ గా మీకు కావాలి కదా మీరు అనుకుంటున్నారు. సో మీరు అంటే సెలబ్రిటీగా మీరు నిలబడాలనేటువంటి మీ కోరిక, దానికోసం చాలా సినిమాల్లో చాలా వేషాలు వేస్తున్నారు. ఎక్కడో అక్కడ మీకు ఒక బ్రేక్ త్రూ దొరుకుతుంది డెఫినెట్ గా. మీరు ఇప్పుడు చాలా మంది పేర్లు చెప్పారు సెలబ్రిటీస్, శ్రీహరి గారని, భానుచంద్ర గారని, సుమన్ గారని. సో అట్లా వాళ్ళ లెవెల్లో మీరు కూడా తప్పకుండా వాళ్ళకి ఇలాగే ఒక బ్రేక్ దొరికిన తర్వాతనే వాళ్ళు అట్లాగా వెళ్ళగలిగారు. సో మీకు అటువంటి రోల్ దొరికి అప్పుడు అందరూ కూడా యుగంధర్ గౌడ్ గారి అపాయింట్మెంట్ కోసం వస్తారు. ఆ రోజు కూడా వస్తుంది తప్పకుండా. సో అటువంటి రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఆ రోజుని మనం ఎంత కష్టపడి ఎక్కడి నుంచి వచ్చామనేది అది ఒక సినిమా లాగా అవుతుంది. ఇప్పుడు చెప్తే మనం కష్టపడుతున్నావు అని అనుకుంటాం. సో వన్స్ యు రీచ్ దట్ స్టేజ్, దెన్ డెఫినెట్లీ పీపుల్ ఈజ్ ఆఫ్టర్ యూ. చూడండి ఆయన అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు అని చెప్పేసి. సో మరిన్ని మంచి వీడియోలతోటి, మీరు మరిన్ని మంచి మూవీలతోటి కూడా మీరు మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. అండ్ మీ యొక్క గోల్ 2 కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గోల్ 2 ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయింది సార్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఆగస్టులో. అంటే ఆర్ఆర్ అయిపోయింది? లేదు సార్, ఆర్ఆర్ అవ్వలేదు. షూట్ అయిపోయింది 80%. షూటింగ్ అయింది. ఓహో. ఇంకా మిగతా 20% బ్యాలెన్స్. ఒక సాంగ్, ఒక సీన్స్. మీ సాంగ్ కూడా చూసానండి, చాలా బాగుంది, చాలా మోటివేషనల్ గానే ఉంది. అది గోల్ అనే దాంట్లో మీరు గీతా మాధురి చాలా బాగా చేస్తారు. అలా రచింది కూడా చాలా బాగా ఐ క్యాచింగ్ గా ఉంది. తర్వాత తీసిన విధానం మన ప్రతి వాళ్ళు కూడా అలా హమ్మింగ్ చేసుకోవాలనే విధంగా కూడా వచ్చింది. ఇంకా ఇంకొక సాంగ్ వచ్చి హరిని సవార్లో పాడారు. ఇంకో సాంగ్ ఏంటండి? అది కొంచెం లవ్ సాంగ్. ఓహో, అంటే మెలోడీ సాంగ్ పాడారు. మరి ఎడిటింగ్ అంతా ఎవరు చేస్తుంటారు? సంపత్ కుర్రాడైనా మంచి బాగా చేస్తాడు. సంపత్ ఎడిటింగ్ చేస్తాడు. మాకు కూడా కొన్ని చేసి పెట్టాడు. ఫస్ట్ మూవీ డైరెక్షన్ వచ్చేసి నాగమల్లి దాసరి. ఆయన ఏమి సినిమాలు చేశాడు? ఒక 12 మూవీస్ అసిస్టెంట్ వర్క్ చేశారు. సిద్ధు జనరల్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు, సర్దార్ గబ్బర్ సింగ్, పటేల్ సార్, జగపతి బాబు, ఇట్లా చాలా మూవీస్. బాగుందండి. భైరవ డైరెక్టర్ అసిస్టెంట్ సార్. ఆయన భైరవ డైరెక్టర్ చేయాలి యాక్చువల్గా, ఆయనకు టైం లేక వాళ్ళ అసిస్టెంట్. గులాబీ సింగ్ గారు అని ఉంటారు, ఆయన సపోర్ట్ తో నేను వచ్చాను.